మొన్నటి వరకు చాలా మంది హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేస్తామని అన్నారు. చేయలేదు. ఎందుకంటే ఆ సెకండ్ క్యాపిటల్ అయ్యే అర్హతలన్నీ మనకే ఉన్నాయి. చెన్నైకి లేదు. చెన్నైకి తుఫాన్లు, ముంబైకి లేదు. బెంగళూరు ట్రాఫిక్ ప్రాబ్లం, ముంబై అదే ప్రాబ్లం, ఢిల్లీ ఆల్రెడీ ప్రాబ్లం, పొల్యూషన్ హై లెవెల్స్, జనాలు అవన్నీ షిఫ్ట్ అయిపోవడం రెడీ ఉంది. ఎందుకంటే అక్కడ ఉంటే ఒక 10 సంవత్సరాల్లో ఆయుష్ తగ్గిపోద్దని. లేటెస్ట్ నాకు రూమర్ ఏంటంటే సెకండ్ క్యాపిటల్ అయినా యూనియన్ టెరిటరీ అయినా అవ్వాల్సి ఉంటుంది. ఆ రెండు స్టాటస్ పెరుగుతుంది. సెకండ్ క్యాపిటల్ అయినా యూనియన్ టెరిటరీ స్టాటస్. కానీ ఇప్పుడు అది అన్నీ కాబట్టి ఫస్ట్ క్యాపిటల్ అంటున్నారు. ఇండియాకే క్యాపిటల్ అంటున్నారు. వర్క్ చేస్తాను ఇది. ఎందుకంటే హైదరాబాద్ ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే ఏ సిటీకి లేదు. వరల్డ్ లోనే 5th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ హైదరాబాద్. అండ్ హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. చాలా మంది ఏమంటే ఆంధ్ర చంద్రబాబు వచ్చిన తర్వాత తెలంగాణ పడిపోయిందంట. అది చాలా ఫాల్స్ స్టేట్మెంట్ అండి. పార్షియల్లీ కరెక్ట్. ఇప్పుడు అంటే మీ ఉద్దేశం తెలంగాణ కొనే వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళే కొంటున్నారా? కాదు కదా. మేబీ 20-30% ఉండొచ్చు. 10% అటు 20%. మిగతా వాళ్ళు ఎవరు? అవుటర్స్ ఎక్కువ ఉన్నారు. హోల్ ఇండియా, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు మిడిల్ ఈస్ట్, దుబాయ్, సింగపూర్, అమెరికా, యూకే, లండన్, ప్యారిస్, డెల్లాస్, అన్ని ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు.